జనవరి 1, 2026 నుంచి బల్గేరియా తన నేషనల్ కరెన్సీ లెవ్ ని పూర్తిగా వదిలేసి యూరోని అధికారికంగా అడాప్ట్ చేసింది. అండ్ ఇప్పుడు ఈ దేశం యూరోజోన్ లో 21st. అండ్ ఈ టాపిక్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. బల్గేరియా 2007 లో యూరోపియన్ యూనియన్ లో జాయిన్ అయిన తర్వాత యూరోని అడాప్ట్ చేయాలని నిబద్ధత పలికింది. ఇప్పుడు యూరోజోన్ లో 21 దేశాలు ఉన్నాయి. అండ్ యూరోని వాడే పాపులేషన్ మొత్తం 350 మిలియన్స్ పైగానే ఉంటారు. ఇప్పుడు బల్గేరియా యూరోని అడాప్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటంటే ఎకనామిక్ స్టెబిలిటీ పెరుగుతుంది, అలాగే ట్రాన్సాక్షన్స్ ఫాస్ట్ గా అవుతాయి, అంతేకాదు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ని కూడా ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు, అంతేకాదు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ లో కూడా బల్గేరియా యొక్క వాయిస్ అనేది రేస్ చేయవచ్చు, అంతేకాదు బల్గేరియా యూరోపియన్ ఇంటిగ్రేషన్ లో కూడా లోతుగా చేరుస్తుంది. ఇప్పుడు యూరోని అడాప్ట్ చేయడం వల్ల ఇంపాక్ట్ ఏమి ఉండబోతుంది బల్గేరియాలో అంటే ఎకనామిక్ స్టెబిలిటీ అనేది పెరుగుతుంది, అలాగే వాళ్ళ టూరిజం బూస్ట్ అవుతుంది. కానీ కొందరేమో ఇన్ఫ్లేషన్ పెరిగి ధరలు పెరుగుతాయని భయపడుతున్నారు, కానీ ప్రజల్లో మాత్రం మిక్స్డ్ రియాక్షన్ కనిపిస్తుంది. మొత్తంగా బల్గేరియా యూరో అడాప్షన్ తో తన పొజిషన్ యూరోపియన్ యూనియన్ లో బలోపేతం చేసుకుంది. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. అలాగే మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.